విదేశాల్లో ఉన్నత విద్య ఉద్యోగ అవకాశాల కోసం 15 ఏళ్ల అనుభవజ్ఞులతో మీ వీసా ప్రాసెస్ చేస్తాం. 100 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర, ఎక్కడా లేని ఇంజనీరింగ్ వ్యవస్థ, శతాబ్దానికి పైగా విశేష సేవలు. కానీ ఇప్పుడు ప్రమాదంలో పడింది. భద్రతాపరమైన ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముప్పు పొంచి చూస్తున్న సంకేతాలు వెలువడుతున్నాయి. అంతటా అప్రమత్తత, దాని స్థిరత్వాన్ని, భవితవ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పాత మార్గాన్ని మూసివేశారు. రైళ్లన్నీ ఆపేశారు. మద్రాస్ ఐఐటి బృందం కూడా రంగంలోకి దిగింది. అసాధారణ ప్రకంపనలు ఏర్పడితే వెంటనే గుర్తించే సెన్సార్లను ఏర్పాటు చేశారు. ఇది ప్రస్తుతం పంబన్ బ్రిడ్జి పరిస్థితి. మనం ఓసారి ఆ లోతుపాతులేంటో చూద్దాం పదండి. భారత్ శ్రీలంక మధ్య జలసంధిపై నిర్మించిన అతి పురాతనమైన వంతెనే పంబన్ బ్రిడ్జ్. 6776 అడుగుల పొడవున్న ఈ బ్రిడ్జ్ భారత్లో ఉన్న అన్ని వంతెనల కంటే చాలా పెద్దది. 2010 వరకు ఈ రికార్డు అలాగే ఉంది. 1914లో ప్రారంభమైన ఈ వంతెన నిర్మాణ శైలి, అందుకు వినియోగించిన సాంకేతికత చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీన్ని డబుల్ లీఫ్ బేస్కూల్ వంతెన అని కూడా వ్యవహరిస్తారు. బ్రిడ్జి కిందుగా భారీ ఓడలతో పాటు కార్గో క్యారియర్స్, కోస్ట్ గార్డుకు చెందిన ఓడలు, ఫినిషింగ్ వెజల్స్, ఆయిల్ ట్యాంకర్లు వెళ్లే విధంగా దీన్ని నిర్మించడం విశేషం. బ్రిడ్జి రెండుగా విడిపోయి ఓడలు వెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. 2 వరుసల్లో సమాంతరంగా రోడ్డు, రైలు వంతెనలు ఉన్నాయి. రైలు వంతెనపై మొదట్లో మీటర్ గేజ్ రైళ్లు మాత్రమే అనుమతించేవారు. ఆ తర్వాత 2007 ఆగస్టు 12న బ్రాడ్ గేజ్ గా మార్చి అన్ని రకాల రైళ్ల రాకపోకలకు అనుమతిస్తున్నారు. పంబన్ ద్వీపం నుండి రామేశ్వరం వరకు దాదాపు 2.5 కిలోమీటర్ల మేర ఉన్న ఈ బ్రిడ్జ్ ఈ ఏడాది ఫిబ్రవరి 24కి 120 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతోంది. పంబన్ స్టేషన్ నుండి మండపం వరకు ఉన్న ఈ రైలు మార్గంలో మండపం వద్ద బ్రిడ్జ్ రెండుగా విడిపోయే సౌకర్యం కల్పించారు. ఒక మార్గం రామేశ్వరం వరకు, మరో మార్గం ధనుష్కోటి వరకు విస్తరించారు. పూర్వం మద్రాస్ నుండి ధనుష్కోటికి బోట్ల ద్వారా ప్రయాణాలు చేసేవారు. అలాగే శ్రీలంకలోని తలైమన్నార్ నుండి కూడా ప్రయాణ సౌకర్యాలు ఏర్పడ్డాయి. అయితే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కూడా పంబన్ రైల్ మార్గానికి నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా 1964లో ఏర్పడ్డ పెను తుఫాన్ కారణంగా మీటర్ గేజ్ లైన్ ధ్వంసమయ్యింది. ఆ తర్వాత 2 నెలల వ్యవధిలోనే దీన్ని తిరిగి పునరుద్ధరించారు. 120 సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇప్పుడు పంబన్ రైల్ బ్రిడ్జికి ప్రమాద సంకేతాలు వెలువడుతున్నాయి. దాని స్థిరత్వానికి ముప్పు ఏర్పడుతుండటంతో పాత వంతెనపై రైళ్ల రాకపోకలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. దీంతో ఆ బ్రిడ్జిపై ఇన్నాళ్లు పరుగులు పెట్టిన రైళ్లు ఆగిపోతున్నాయి. సముద్ర ఘోషతో శృతి కలిపి వినిపించే రైలు ధ్వనులు నిలిచిపోనున్నాయి. సుదూరానికి వినిపించే ఆ కూతలు మూగబోతున్నాయి. వంతెన దగ్గర ఏవైనా అసాధారణ ప్రకంపనలు ఏర్పడితే వెంటనే గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక సెన్సార్లు ఏర్పాటు చేశారు. ఇందుకు మద్రాస్ ఐఐటి నిపుణుల బృందం కూడా రంగంలోకి దిగింది. ఇక నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. పంబన్ బ్రిడ్జి పాత రైలు మార్గం వద్ద ఏర్పాటు చేసిన సెన్సార్లు గత ఏడాది డిసెంబర్లో 2 రెడ్ అలర్ట్ సందేశాలను పంపించాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే శాఖ రైళ్ల రాకపోకల్ని పూర్తిగా నిషేధించింది. రైళ్ల రాకపోకలు లేవు కాబట్టి ఓడలు, బోట్లు వెళ్లేందుకు వీలుగా పంబన్ వంతెన్ను తెరిచారు. దీంతో దాదాపు 50 వరకు ఫిషింగ్ బోట్లు వంతెన్ను దాటి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.